హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలగల్తీలో చెట్లు. అయితే మంచిగా సన్న లేదు మళ్ళీ వీడియో చేయక. సో చిన్నగా బయట వర్షం పడుతుంది, సన్నగా ఎక్కువ కానీ జస్ట్ లైట్గా పడుతుంది. ఇక చిన్నగా ప్రోగ్రామ్ వస్తున్నాం అన్నట్టు. ఏం ప్రోగ్రామ్ అని చెప్తాను. ఇక కాలు ఉండనే ఏదో పని చేయాలి కదా, అది చిన్నపిల్లి వచ్చినాం అన్నట్టు. చిన్నపిల్లితో ఆలు బజ్జీ ట్రై చేస్తున్నాం ఈసారి. సో ఆలు బజ్జీ ఇక తలగా వాతావరణం ఎలాగో చిన్నగా వేడిగా తింటే కూరలు స్కూల్కి అన్నట్టు. కూరలు స్కూల్కి వచ్చేవాడికి సెట్ పెడదామని ట్రైల్ అన్నట్టు. అట్లా సాధారణంగా వచ్చింది. ఆలుగడ్డలు కూడా మొత్తం అవ్వ ఇంకా ఫుట్ అవ్వ ఆలుగడ్డ ఫుట్టు చిత్తారగాడు నడుస్తున్నావా? దా 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 నేను రావాలా? నువ్వు దావా? దా దా మళ్ళా ఇగో దాబే ఇతలా నేను రావాలా అంతే. మరి ఆమెకి వెళ్ళిపోతున్నా లేదా? అది ఇంపార్టెంట్ మరి. ఆ ఏజ్లో ఆమె చేసిన సహాయమే దైవ సహాయం ఆమె కదా. చిట్కాడు ఏడువారు కళ్ళు మంటప్పుడు అన్నీ పక్కడిగా పకోడి దీక్షిత్ బ్రో చోటు రెడీ చేసి పెడితే మొత్తం ఫీల్ అయిపోతాడు బ్రో ఏడిగాడికి. చిట్టాలా అవుతుంది, వచ్చే టైం అవుతుంది. ఇక అది వచ్చే వరకు సెట్ చేసి పెట్టాలి. అట్లుంటుంది మరి. సితారతో ఎగుతే అనుకుంటున్నావా? సితార మేడంతో ఆ మాత్రం ఉంటుంది. కళ చిత్తాలా చాలాసేపు అనుకుంది. పొద్దున 11 గంటలకు అనుకుంటే దగ్గర 2 గంటలకు. నేను లేచే ముందు లేచింది అయితే ఆల్మోస్ట్. ఇక అరే అవు కదా. అరే ఈ పిచ్చివాకో ఏంటది అంతా ఆలు బజ్జనం కదా. సో వచ్చేసి ఆలుగడ్డ సంబంధించిన పీసులు అన్నట్టు చిన్నగా కట్ చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి అట్టనే ఎగ్ బజ్జీ కోసం ఎగ్గులు బాయిల్ అవుతుంది కదా ఇట్లా. ఇక సలసల ఉన్నప్పుడు ఏదో పని చేయాలి కదా. ఈ సలసల వేడి చేయకపోతే పానం కదా మనకి. షాయి తాగమంటే షాయి తాగని ఇంట్రెస్ట్ లేదు. చూడరు సితారాకి ఏం పని అట్లా పని ఏదో ముందు కొని వెనకకి రానిది అని అడుగు. పొట్టు తింటుంటాడు. ఒబ్బే పొట్టు తింటురా ఈ చూడు ఇప్పుడు దగ్గరకు వస్తుంది. అగ్గ చిన్న ఆ మాత్రం ఉంటుంది సీతారాత కొంచెం ఎట్లా వేసుకుంది కూడా మామూలుగా ఇక నడితే ఆయన సుక్కలు చూపిస్తట్టుంది. ఇప్పటికే అసలు ఆగదు. ఇంత నోరు చిన్న లేదు గట్టిగా అయ్యా ఇంకొచ్చి తాళమాది తాళం కోసం వచ్చిన ఇగో ఎగ్ దాయి తాళం దాయే. ఇక మీ అమ్మకి కొంత బాధపం. మనం ఫ్రెష్గా తినొచ్చు కానీ మీ అమ్మనే కష్టపడు. కళ్ళకి నీళ్ళు కారంగులు ఎడ వస్తుంది అమ్మ పాపం. పగురు కూడా రావద్దు బాగా చూడు బాధ పగురు కూడా రావద్దు సీతలా మొత్తం అమ్మ వాళ్ళకి ఎంత పెట్టేదాన్ని ఫిక్స్ అయినా సరిగా 60 ½ కేజీ అది ఇట్లా అనుకుంటున్నా. మరి వృత్తి అనుకుంటువా అంతేగా. చూడు సితారతో ఉండదు బాధ అంతా. సితార కూడా స్కూల్కి పంపించాలి రేపటి నుంచి. పోతావా? అప్పుడు మళ్ళీ మంచిగా మంచిగా ఉంటుంది. కోపం వస్తుంది జర ఎందుకు చేసిన అంతైనా పాపం. మీకేడ ఎక్కువ ఎవరు తింటలేదు. ఎవరు? మీ జిగిరి కథ
పంపించమని చేసి 2-3 అంతేగా. వాళ్ళు అది చేసుకుంటారు, మనం ఇది చేసుకుంటాం, డిఫరెన్స్ ఏం లేదు. ఏడోకి ఇక అట్లా ఉంటుంది మరి మేడం తోటి. చిన్న టచ్అప్ చేసేద్దాం. ఏం చేస్తుంది మేడం? నాడు బయటకు వచ్చి ఆడుతున్నావా? బాయ్ బానా బా చూడు ఎంత నిదానంగా నడుస్తుంది. ఎడ కింద పడుతుందో అని భయంతో వెళ్ళ నడుస్తుంది. అగ్గు సైడ్ మీద నడుతుంది, స్టేట్ నడవదు మనిషి. సో ఫైనల్గా ఆనియన్ కూడా అయిపోయింది అన్నట్టు. ప్రజెంట్గా ఆనియన్ రెడీ అయింది. మనకు ఆలుకు సంబంధించిన అవి కోసేసినాం ఆల్రెడీ. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి అన్నట్టు. అవి అయిపోయినా అనుకో అన్నీ అది అట్టేటప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకున్నా దాన్ని ఫటాఫట్ అయిపోతుందండి. కంటిన్యూషన్ వీడియో చూపిస్తాను. సో ఫైనల్ అయితే అన్నీ రెడీ అయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఇది పిండి కూడా కలుపుకుంటే అయిపోతుంది. అంతేనా? వాటర్ బాటిల్ చిల్లు వాటర్ బాటిల్ సామాన్లు చాలా ఎక్కువ అయినాయి. సో మొత్తం మీద అయితే పిండి కలుపుడు అయితే అవుతున్నది. ఇది కొంచెం అయితే అయిపోతుంది. ఇక సరే ఆ పిండి కలుపుడు మీకు రాకపోతే ఎప్పటి నేను చెప్పేస్తాను ఎట్లా చేయాలనేది. కాకపోతే మనం చెప్తాము, మనం చెయ్యము. సూపర్వైజర్ నాకేంత అసిస్టెంట్ అన్నట్టు. అట్లా మనం చేసేంత స్థాయిలో మనం లేము, చేపించే స్థాయిలో ఉన్నాం మనం. అట్లా ఉంటుంది మరి కథ. సో ఇప్పుడు ఎగ్స్ బాయిలింగ్ అయినాయి చెప్పినాయి. సో ఇప్పుడు ఇవి మనం పొట్టు తీయాలన్నట్టు. బాయిలింగ్ అయిపోయినాయి. సో వేడి వాటర్ పంపేసి ఆల్రెడీ కూల్ వాటర్ పెట్టాను. సో ఆల్రెడీ పగుల్స్ వచ్చినాయి. ఆల్రెడీ ఇవి నార్మల్గా తీసేసినామంటే సెట్గా ఇది. సో ఫైనల్గా ఎగ్స్ పొట్టు తీసి కూడా అయిపోయింది. మా మేడం అక్కడ ఆల్రెడీ బడ్జెట్ స్టార్ట్ చేసింది. చూస్తా ఎగ్స్ రేట్ బాగా ఎక్కువ అయిపోయింది. సో దానికోసం అదే నాలుగే తెచ్చుకున్నాడు. ఫస్ట్ ట్రై చేస్తున్నాడు. దానివల్ల మీది ఉన్నాయా ఇలాగో మనకు ఆనియన్ ఉన్నది, మన ఆలుగడ్డ ఉన్నాయి. అటు అడ్జస్ట్మెంట్ అయింది ఒకసారి. సో దేనికోసం అన్నట్టు ఓకే సాల్ట్ టేస్ట్ సెట్ అయిందంటే ఇక కంటిన్యూషన్ రప్ప స్టార్ట్ అన్నట్టు. లేకపోతే బిస్కెట్ అవుతుంది ముందుగాలే. సుపుత్రరత్న ముందుగాల ఉంకలు ఎక్కువనే. సుపుత్రరత్న అది మంచి లేదు మామి, ఇది మంచి లేదు అంటారు. ఎట్లుంటుంది కథ అంతటి. నేను చెప్పేది అదే సార్తోటే బాధ అంటున్నా. మన కేసరిగా ఈ చిన్న ముక్క టేస్ట్ చేస్తాను ఎట్లుంది అన్నది. అంటే టేస్ట్ అంటే ఉప్పు సాల్ట్ అని కలిసినాయి. ఉప్పు సాల్ట్ ఒకటే కదా, కారం కూడా అన్నీ కలిసినాయి కదా. జర కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది. కూడా కారం గట్టిగా ఉంది, అది ఉప్పే తక్కువ ఉంది. తక్కువ ఉంది కదా, కొంచెం యాడ్ చేసుకుని ఉంటే సెట్గా. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది రంగం. మాకు ఆల్రెడీ కొన్ని తీసేసింది ఆల్రెడీ మేడం. ఈ సైడ్ కట్టేస్తున్నాయి ఇక్కడ. నువ్వే వేసుకో, నేను ఎక్కువ తక్కువ అయినాయి అనుకో. మనం కట్ చేస్తుంటే పానమత అలానే ఉంటాం. మనం ఒక నోట్లో వేసుకున్నాం అనుకో, అవి ఇప్పటికే తక్కువన్నాయి, ఇంకా తక్కువ అవుతాయి. ఆ మాత్రం ఉంటుంది అన్నట్టు. ఆలు బజ్జీలు అన్నట. ఆలు బజ్జీయే. అవి ఎగ్స్ అనేది కొంచెం మనం కట్ చేసుకుంటే పానం అంతా అలానే ఉంటుంది. ఆ కాస్త ఏమవుతుంది, ఒక నోట్లోకి వెళ్ళిపోతుంది, ఒక ఎగ్గు కాస్త మిస్ అవుతుంది. అట్లా డిస్టర్బ్ అవ్వద్దు అని అంటే నువ్వే కట్ చేయాలి. అట్లా చిన్న టేస్ట్ చేద్దాం ఒకటి కొంచెం. ఆహా ఓకే, నాకదే ఓకే. దిస్ ఎగ్ బజ్జీ. ఇవన్నీ తింటామా? ఫస్ట్ చేసుకుంటున్నాం కానీ ఇవన్నీ తింటామా? టేస్ట్ అయితే ఇస్తున్నాం చిన్న చిన్న. ఇక ఆహా ఏమన్నా చల్ల చల్ల వాతావరణం అందుకుంటా. చిన్న ఒక బీర్ వేసి మంచిగా ఉన్నాయి. అందులో బీర్ వద్దు ఇప్పుడు కానీ. సో ఇప్పటికైతే ఇదంతా అడ్జస్ట్మెంట్ అవుతాం. చూద్దాం నైట్ చూద్దాం బీర్ అనేది. ఏం చేస్తున్నావు బే సీతాలా? అన్నం తింటున్నావా?
మేము బజ్జీల పని మీద ఉంటే నువ్వు అన్నం పని మీద ఉన్నావా? మంచిది బాబా. తిన్నావా అన్నం? తిన్నావా మరి? తిన్నావా? ఆమె తిన్నావా? అన్న కూడా వచ్చిర్రు, బీచ్ గారు కూడా ఆది కూడా వచ్చిర్రు. అన్నగాడు వచ్చినాడు, అన్నగాడు వచ్చినాడు. ఇక్కడ చాలా చాలా అవుతుంది అన్నగానే. అద్దు 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 ఇట్లా చేసింది చూడు మా సీతారా. మొత్తం అన్నం బాగా ముద్ద తీసి పొట్టు పొట్టు దామాన్ చేసింది. నువ్వే తినలేదు అన్నం ఇవాళ, నేను తిన్నా. నా మధ్యాహ్నం కూడా నేను తిన్నా ఆల్రెడీ. సో ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇంకా కొంచెం పిండి ఉన్నది, ఈ పిండి అయితే అయిపోయినట్టే. అటు బజ్జీలు, సో ఎగ్ బజ్జీ, ఆలు బజ్జీ, పకోడీ రెడీ అవుతుంది. అయితే అయిపోయినట్టు రెడీగా గట్టిగా తినుడే కూర్చొని చిన్నగా. పాపం ఇదంతా ఒక లెక్క అయితే ఇప్పుడు పాపం ఇవన్నీ తోముకుని ఇంకొక లెక్క అన్నట్టు పబ్లిక్కి. పాపం ఏం చేసాం, ఫగోర్ కూడా రావ తీసాడు బాగా. ఇవంతా తోముకుంటూ బాగా మళ్ళీ తినేటప్పుడు ఏ బాధ ఉంటుంది, తోమటప్పుడు ఉంటుంది బాధ అంతా. సో పిల్లలు వచ్చి రెడీ అయింది ఇక. మా గుడ్డోడు రాగానే చెప్తాను చిన్నగా ఫ్రెషప్ అయ్యి పాపం. అయితే తినదా బజ్జీ? తినవా ఆలు బజ్జీ? ఒకటి చూద్దాం. పాపం ఆది అలిగింది ఇవ్వలేదని. అగో 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 చితాలా చితాలా నడుపుతట్టుంది మా సీతాల గారు నెక్కి మంచి కల. పాపం ఆద్యకి ఇద్దాం. ఆద్య తీసుకో మంచిగా, మంచి తిను. తిన్నకాలదు కానీ తిను. ఇప్పుడు అది తిను. వెరీ గుడ్. తిండి మీద అలుగుడు ఉండదు ఎప్పుడైనా, కడుపు నిండా తినాలి. ఏం మ్యాగీ అలుగుడు అంతేనా? మంచిగా ఆరా దీక్షతో. ఏం గేమ్ ఆడారు? మా చితారా అసలు గెలవని ఇస్తలేదు. అది మళ్ళా ఏమైందిరా ఫేస్ కాడా? సో అప్పటి నుంచి ఎంతో వెయిట్ చేసిన క్షణం అయితే వచ్చేసింది. ఏంటనుకున్న క్షణం అంటే అయితే సరుకు అన్న తినాలి కదా. సరుకు ఉంది కళ్ళ ముందున్న సరుకు తినకపోతే బాగానే ఊరుకోదు కదా. అదే స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఓవరాల్గా చేసుకున్న సరుకు అంతా ఇంతే అన్నట్టు మాది. ఇందులో బజ్జీలు, బోండలు, బజ్జీలు ఆలు బజ్జీ, పకోడీ. ఎట్లా అనుకున్నావు? మా మేడం చూడు స్కూల్కి పోయి ఒక జుట్టు కూడా కొట్టుకుంది, ఇంకోటి ఏమో ఇంకో పిరిక జుట్టుగా అట్లా ఉంటుంది మా ఆద్యతోటి. మరి చిన్న కథ కాదు మరి. కానీ సారు పకోడీ తినేవా మరి? ఆట ఆడుతున్నావు ఆట వద్దా? అయితే నాకు పకోడీ మిగిలినట్టు నాకు ఇవ్వాలా? అంతేనా? పకోడీ మాకు మంచి మిగిలినట్టు మంచిగా తినొచ్చు. సిపోరా తింటుందిరా పకోడీ. సిపోరా చిత్తాలా ఆ నోరు ఎంతుంది, ఎంత పెట్టింది చూసినావా? అది అట్టే అట్టుకోవద్దు చిత్తాలా. నాకు ఇప్పుడు ఏడుతుంది చూడు మళ్ళా ఉంటుంది. అయ్యా అయిపోతాయి. ఏడితే వాళ్ళు లేరు మరి. ఉన్నప్పుడే లేదైనా ఆశీర్వాదించాలి. అట్లుంటుంది మరి. ఉన్నప్పుడే జీవితం ఎంజాయ్ చేయాలి. అయ్యో ఎందుకు రాట్లా కరాయి కూర్చోడు ఆద్య. ఫైనల్గా నేను ఒక బజ్జీ తింటా, ఎగ్ బోండా తింటా. అదేనా అగ్గ చూపి అగ్గ అని చూపి. వద్దంటుగా ఇప్పుడే కాదు, ఇప్పుడే వద్దంటుగా రా. అవన్నీ కాదు, ఇప్పుడే వద్దని. ఇప్పుడు ఎట్లా తింటావు? ఏమొద్దు, ఏం తినకు నువ్వు. కక్కుర్తి నా కొడుకు.
ఇప్పుడే వద్దని చెప్పిండి ఇప్పుడే కావాలట. మంచిగా కూర్చొని తినాలి ఆద్య. అట్లా ఉంటుంది మరి ఆద్యతోటి.